విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. సాధారణంగా మనందరికీ అన్నమయ్య అనగానే ఖచ్చితంగా ఆయన కీర్తనలు, ఆయన చేసిన ఎన్నెన్నో మంచి మంచి కార్యకలాపాలు అవన్నీ కూడా చరిత్రలో గుర్తుండిపోతాయి. అవన్నీ కూడా మన మదిలో ఎప్పటికీ మెదులుతూనే ఉంటాయి. అయితే వాళ్ళ తరం వాళ్ళు ఇప్పటికీ అలాంటివన్నీ ఆయన ఏదైతే అనుసరించారో, ఏదైతే వంశ పారంపర్యంగా ఇచ్చారో అవన్నీ కూడా ఎక్కడా వదిలిపెట్టకుండా ఆచార సాంప్రదాయాలు, వ్యవహారాలన్నీ కూడా కొనసాగిస్తూనే వస్తూ ఉన్నారు. అయితే అందులో భాగంగా అన్నమయ్య వంశస్థుల్లోనే ఒకరు మన ముందున్నారు. ఇప్పుడు వారితో మాట్లాడి అసలు ఏంటి అన్నమయ్య కీర్తనలు వినని వారు ఉండరు, వాటి గురించి తెలియని వాళ్ళు ఉండరు. చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా అన్నమయ్య కీర్తనలు అనగానే ఓ మాకెందుకు తెలియదు అనే వాళ్ళే ఉంటారు. ఇప్పుడు వారి వంశస్థులే మన ముందులో ఉన్నారు అని అంటే మనం ఎంతో అదృష్టం చేసుకున్నట్టుగానే భావించాలి. ఇప్పుడు వారితోటి మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వారే గద్వాల్ చంద్రశేఖరరావు గారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. మామూలుగా అంటే అన్నమయ్య కీర్తనలు తెలియని వాళ్ళే ఉండరు. ఎంతో మంది ఎన్నెన్నో రకాలుగా చెప్తూ ఉంటారు, పాడుతూ ఉంటారు, వింటూ ఉంటాం. కానీ వారి వంశస్థులే వచ్చి అవన్నీ మా ముందర వినిపించబోతున్నారు అంటే ముందుగా నాకైతే చాలా సంతోషంగా ఉంది సార్. మీరు ఇక్కడి వరకు వచ్చింది మా అదృష్టంగా భావిస్తున్నాను సార్. నమస్తే సార్, ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. ముందుగా స్వామివారి శ్లోకంతో మనం మొదలు తప్పకుండా. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా పీత్వాపి నైవ సుహిత మనుజాపవేయుః త్వం వెంకటాచలపతేరివ భక్తి సారం శ్రీతాళ్లపాక గురుదేవ శ్రీతాళ్లపాక గురుదేవ నమో నమస్తే నమో నమస్తే. ఎంత అద్భుతంగా ఉంది సార్, నిజంగా. వివరణ ఏమన్నా ఇవ్వగలుగుతారా సార్ దీనికి? శ్రీమద్వదీయ చరితామృతం అన్నయార్య అని అన్నమాచార్యుల వారి సంకీర్తనలు మొదలు పెట్టేటప్పుడు మొట్టమొదట ఈ శ్లోకంతోనే గరిమెళ్ళ బాలకృష్ణ నుంచి వారు పాడి కచేరీ మొదలు పెడతారని ఈ యొక్క సంకీర్తన యొక్క లక్షణం. ఇది పాడంది కచేరీ స్టార్ట్ కాదు, స్టార్ట్ అవ్వదు. ఎవ్వరు కూడా నేదుడు కృష్ణమూర్తి కాడి నుంచి, గరిమెళ్ళ కాడి నుంచి, మంగళపల్లి బాలకృష్ణ కాడి నుంచి ఈ శ్లోకం గురువుగారికి నమస్కారం పెట్టి ఈ శ్లోకం చేసి కచేరీ మొదలు పెట్టాలి. అది అన్నమయ్య కచేరీ. ఓకే సార్, మనం వీటి గురించి, కీర్తనల గురించి, వీటి గురించి, స్వామివారి గురించి మాట్లాడుకునే ముందర అసలు ఈ వంశం పుట్టుకకే ఒక మంచి ఆంతర్యం ఉంది అని చెప్పి అంటూ ఉంటారు. ఆయన అనుగ్రహం వల్లే ఆయనే సృష్టించబడిన ఒక వంశం అని చెప్పి చెప్తూ ఉంటారు. ఏంటి సార్ దాని గురించి కొంచెం వివరణ? ఓం నమో వెంకటేశ. అదేం లేదమ్మా, వెంకటేశ్వర స్వామికి అమ్మవారికి మంచి సంకీర్తనలు వినాలి. శ్రవణానందం తెలుగులో చక్కటి సంకీర్తన వినాలని చెప్పేసి ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఈ సంకీర్తనలు ఎప్పుడు వింటామా, తెలుగు సంకీర్తనలు ఎప్పుడు వింటామా, కీర్తనలు ఎప్పుడు పాడతారా మన గురించి అని చెప్పేసి ఆ వెంకటేశ్వర స్వామిని అమ్మవారుని లక్కబంబ నారాయణ తీర్థులు ప్రార్థన చేస్తారు. ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళకు సంతానం కలుగుకుంటే వాళ్ళు ఉదయం లేచి ఓం నమో వెంకటేశ అని ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన విని 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 ఆరు దంపతులైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి, ఆ పద్మావతి అమ్మవారు విని విని తర్వాత స్వామి అక్కడ ఎవరో మొరపెట్టుకుంటున్నారు నీవు సంతానం కలగాలని, మరి ఏంటి స్వామి అంటే తప్పనిసరిగా దేవి అని చెప్పేసి తన ఖడ్గం తీసి, తన వరలో ఖడ్గం తీసి నందకం తీసి పంపిస్తారు.
అది వైకుంఠం నుంచి దాటుకుంటూ బ్రహ్మలోకం దాటుకుంటూ కైలాసం దాటుకుంటూ భూలోకానికి వచ్చి తాళపాక అనే రాజంపేట మండలం తాళపాక అనే గ్రామానికి లక్కమామ నారాయణ తీర్థుల గర్భంలో ఆ ఖడ్గం వెళ్ళి అన్నమాచార్ల వారు పుడతారు. అన్నమాచార్ల వారు కూడా పుట్టినప్పుడు స్వామి మరి పుట్టించుకున్నారంటే ఆ స్వామి నువ్వు అడిగావు కదా తెలుగు పాట నీకు చక్కగా శ్రవణాలను చేసే సంకీర్తన ఎవరు పాడతారు ఎవరింటారని చెప్పి పాడతారు చూడు తాళపాక వంశస్థులు వినిపిస్తారు చూడని అప్పుడు నుంచి ఆ ఖడ్గం ద్వారా పుట్టినటువంటి అన్నమాచార్ల వారే ఈరోజు స్వామివారికి కైంకర్యం చేస్తున్నారు. భారద్వాజ గోత్రంలో లక్కమామ నారాయణ తీర్థులకు ఏకైక సంతానం అన్నమాచార్యుల వారు. ఆ సంకీర్తనలు ఆయన పాడించుకుంటూ 32,000 సంకీర్తనలు పాడించుకుంటూ ఆయన వినండి సంకీర్తన లేదు, ఆయన పాడిన సంకీర్తన లేదు. ప్రతి ఒక్క ఉత్సవానికి ఆయనకి ఏ ఆరోగ్యంపు పాట, తర్వాత నైవేద్యం పాట, బ్రహ్మోత్సవం పాట, ప్రతి పాటని ఆయన పాడుతూ ఆయన కీర్తన పాట అనకూడదు, దీన్ని కీర్తన అనాలి. కీర్తనను పాడుతూ స్వామి వినిపిస్తూ స్వామిని ఎంతో ఆనందపెట్టినటువంటి విషయం ఇది. అంటే ఇప్పుడు ఇది సుమారుగా అంటే ఎన్ని తరాల నుంచి ఎప్పుడు జరిగిన విషయం? 12వ తరం వరమ్మా. ఇప్పుడు 12వ తరం వాళ్ళు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 13వ తరం, తర్వాత 14వ తరం వాళ్ళు అట్లా వస్తూనే ఉంటారు. వాళ్ళ తరం పరంపరం జరుగుతూనే ఉంటారు. సద్గురు అన్నమాచార్య పరంపరాయ వాళ్ళ వంశం అంతా వస్తూనే ఉంటారు, పాడుతూనే ఉంటారు. కాబట్టి ఇది శ్రీవారికి ఇష్టమైన పొద్దున్న తెల్లవారుతో ఆయన పాడుతూనే లేస్తారు. ప్రపంచానికే రారాజైనటువంటి ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వంశం అండి. ఆ వంశంలో నందవరిక బ్రాహ్మణ కుటుంబంలో నేను పుట్టడం నాకెంతో అదృష్టం. మీరు ఎన్నోవ వంశంలో వారు? మేము 12వ తరం అనుకోండి, వారసులం అనుకోండి. అట్లా ఇప్పుడు చేసేవాళ్ళంతా నందవరిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాం. జన్మించి ఆ స్వామివారికి నేను పాడుతుంటే స్వామి కూడా అక్కడ ఆ వంశంలో పుట్టాను కాబట్టి, ఆ నందవరిక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను కాబట్టి ఆ సేవలు చేయాలని చెప్పి సినిమా పాటలు కూడా పాడకుండా స్వామికి సంకీర్తనలే ఊపిరి, నా ధ్యాస, నా ఆశ, నా లక్ష్యంతో నేను ముందుకెళ్తున్నాను. మీరు అంటే మీకు ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి నేను 8వ ఏట నుంచి నేను సంగీతం మొదలుపెట్టాను. మా అమ్మగారి పేరు ఇందిరమ్మ, మా నాన్నగారి పేరు సోమసుందరరావు. నేను సంతానంలో ఆఖరి వాడిని. చిన్నప్పటి నుంచే నాకు ఉగ్గుపాలతో పోసినట్టుగా సంగీతం నేర్పించింది. నేను సంగీతం నేర్చుకుంటూ హైదరాబాద్లో రామ్కోటి మ్యూజిక్ కాలేజ్లో 6 సంవత్సరాలు సంగీతంలో అభ్యసించి పివి సాయిబాబు గారి దగ్గర నేను లలిత సంగీత శిష్యుడిగా, అలాగే హైదరాబాద్లో వారి దగ్గర ఎన్నో సంకీర్తనలు నేర్చుకొని, వారి లలిత సంగీతం పాటలు నేర్చుకొని అట్లా లలిత సంగీతాన్ని ప్రోత్సహించుకుంటూ ఆ లలిత సంగీతాన్ని పాడుకుంటూ నేను 1986లో సంగీతోపాధ్యాయుడిగా శిక్షణ చేసుకొని ఉద్యోగంలో జాయిన్ అయినాను. 86లో నేను 2014లో రిటైర్డ్ అయ్యాను. అంటే ఇప్పుడు మీరు స్వంతంగా ఏమైనా? నేను అన్నమయ్య వాణి లలిత సంగీత విద్యాలయం అని మహాబడంలో పద్మావతి కాలనీ కృష్ణ మందిరం జరిపెట్టి అక్కడ కూడా సంగీతం నేర్పిస్తూ ఉచితంగా పేదవాళ్ళకు ఉచితంగా నేర్పిస్తూ, కొంచెం ఇచ్చేవాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళు ఇస్తే అది కూడా ఆ ఇచ్చినటువంటి దక్షిణ తాంబూలం కూడా నేను అన్నమయ్య సంకీర్తన సేవకే వాడుకుంటాను. అంటే మీరు డిమాండ్ చేయడం ఏముండదు, వాళ్ళు ఇస్తే తప్ప వాళ్ళు ఇస్తే వాళ్ళు తీసుకుంటాను. అది తీసుకున్నా కూడా ఆ అన్నమయ్య ఫండ్, అన్నమయ్య నిధి అని చెప్పి దానికి పెట్టుకొని ప్రతి సంవత్సరం వనమాలి పాత పదకవిత తాత సంకీర్తన వారోత్సవాలు చేస్తాను. ఎప్పుడు జరుగుతుంది? ప్రతి సంవత్సరం ఒక సంవత్సరంలో డిసెంబర్ కానీ జూన్లో కానీ చేస్తాను. నాకు అంటే వారం రోజులు హాల్ దొరికేంత కెపాసిటీ ఉండాలి కదా, అన్ని చూసుకోవాలి కాబట్టి 3 హాల్ ఉన్నప్పుడు అప్పుడు హాల్ పెళ్లిళ్ళు అప్పుడు నేను చేస్తాను. వారం రోజులు చేస్తాను. పాడిన సంకీర్తన పాడకుండా ప్రతిరోజు 15 పాటలు చొప్పున తిరుమల తిరుపతి దేవస్థానం వాద్య సహకారం రాజా గారు, పాండు గారు, కళ్యాణ్ గారు, భారద్వాజ గారు వారంతా వాయిద్యాలు, సౌండ్ సిస్టమ్ మురళి గారు, తర్వాత హాలు గాయత్రి ఫంక్షన్ హాల్లో తీసుకొని ప్రతి సంవత్సరం చేస్తాను. నిస్వార్థంగా చేస్తాను. ఇది అక్కడేనా సార్? తిరుపతిలో చేస్తాను. మహబూబ్ నగర్ లో చేస్తాను. ఇది 4 ఉత్సవాలు అయిపోయినాయి. ఇప్పుడు పంచమ ఉత్సవాలు డిసెంబర్ 20 మొదలు పెడతాను. ఇది 5వ ఉత్సవాలు 7 చేయాలని, 7 సార్లు సప్తాహం ఎట్లా చేస్తారో 7 వారోత్సవాలు చేయాలని. ఆ వారోత్సవాలు చేస్తే అప్పటికి స్వామి అనుగ్రహిస్తే పొడిగిస్తాను. అన్ని చేస్తే ముందుకెళ్తాను. 7 కొండలవాడు ఈరోజు ఐడి డ్రీమ్ ఛానల్లో కూడా నేను 7 కొండలవాడు 7వ తేదీ రావడం కూడా నాకు ఆనందంగా ఉందన్నమాట. నిజంగా అన్ని బాగా కలిసి వస్తాయి కదా సార్. ద్వాదశి రోజు నిన్న ఏకాదశి రోజు, ద్వాదశి రోజు అన్నమాచార్య వారు శ్రీవారిలో ఐక్యమైనారు అన్నమాట.
ఓకే ఓకే